For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు వాణి అండి. నేను యోగా నిపుణురాలిని, యోగా ట్రైనర్. గత 4 సంవత్సరాలుగా నేను యోగా టీచింగ్ చేస్తున్నాను. ఈరోజు మనము నీ పెయిన్ రిలేటెడ్ చూద్దాం. ఓకే, నీకి సంబంధించి అంటే నీ స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి కానీ, మోకాలు నొప్పి ఉన్నప్పుడు కానీ ఎలాంటి ఆసనాస్, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఓకే, మోకాలు నొప్పి అనేది కూడా, నీ పెయిన్ అనేది కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మన పోస్చర్ వల్లే వస్తుంది. అంటే మనం రాంగ్గా నించోవడం, రాంగ్గా కూర్చోవడం వల్లనే నీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్లస్ వెయిట్, మనం ఉన్నదానికన్నా ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా ఫస్ట్ లోడ్ అనేది మోకాల మీదనే పడుతుంది అనమాట. బికాజ్ మనం నించున్నప్పుడు వెయిట్ అంతా ఫస్ట్ నీస్ మీద పడుతుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా నీలో పెయిన్ స్టార్ట్ అవుతుంది. నీలో పెయిన్ రావచ్చు, యాంకిల్లో పెయిన్ రావచ్చు, దెన్ స్లోగా నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో వెయిట్ అనేది కంపల్సరీ మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈరోజు నీ పెయిన్ రిలేటెడ్ ఆసనాస్ చూద్దాం. సో నీ పెయిన్ అవాయిడ్ కానీ, నీ స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి కానీ ఏం చేయాలి? సో ఫస్ట్ లెగ్స్ని ఇలా 2 ఓపెన్ చేసుకోవాలి. ఉపవిష్ట కోణాసన అంటారు దీన్ని. ఉపవిష్ట కోణాసనలో లెగ్స్ 2 ఓపెన్ చేయాలి. దాని తర్వాత మన కాలి వేళ్ళని ఇలా మన వైపు లాగి ఉంచాలి. దాని తర్వాత చేతుల్ని మెల్లిగా మన రైట్ సైడ్, ఒక హ్యాండ్ లోపల, ఒక హ్యాండ్ బయట, టోస్ ఇలాగే వెనక్కి లాగి ఉంచాలి. ఇలా లాగినప్పుడు మీరు గమనించవచ్చు, ఇక్కడ నీ టైట్ అవుతుంది, థైస్ కూడా టైట్ అవుతాయి. ఇలా టచ్ చేసినప్పుడు థైస్ టైట్ అవుతుంది, నీ లాక్ అవుతుంది. సో టోస్ ఇలా వెనక్కి లాగి ఉంచి నెమ్మదిగా కాలుని ఎంత లిఫ్ట్ చేయగలమో అంత లిఫ్ట్ చేస్తూ డౌన్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్కువ లిఫ్ట్ చేయగలకపోతే సేమ్ 2 ఇంచెస్ పైకి వచ్చినా చాలు. బట్ టోస్ అనేది ఇలా వెనక్కి లాగి లిఫ్ట్ చేయాలి. ఇలా ఒక 10 సెకండ్స్ అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ ఇలా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దెన్ సేమ్ ఎక్సర్సైజ్ లెఫ్ట్ సైడ్. సేమ్ లెఫ్ట్ టోస్ని ఇలా వెనక్కి లాగి ఉంచాలి. ఒక చేయి లోపల వైపు, ఒక చేయి బయటి వైపు, కొంచెం ముందుకు వంగండి. మెల్లిగా లెగ్ అప్ అండ్ డౌన్, లిఫ్ట్ అప్ డౌన్. ఆటోమేటిక్గా నీ అనేది లాక్ అవుతుంది. సో ఇలా ఒక 10 సెకండ్స్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ ఇలా హోల్డ్ చేసి పోస్చర్ హోల్డ్ చేయండి. దెన్ స్లోగా రిలాక్స్. ఓకే, సో ఇది కూర్చున్న పొజిషన్లో చేసుకునే ఎక్సర్సైజ్. ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. దీన్ని సూక్ష్మ వ్యాయామం అంటారు యోగాలో. అంటే ముందు మనం వార్మప్ చేసే ముందు ఇది నీస్ కోసం చేసే వార్మప్ అనమాట. సో ఇలా 2 కాళ్ళు దండాసనంలో పెట్టిన తర్వాత కుడి కాలుని ఇలా ఫోల్డ్ చేసుకుని మోకాలు కింద ఇలా థై కింద 2 ఫింగర్స్తో ఇంటర్లాక్ చేసి మోకాల్ని బాగా చెస్ట్కి దగ్గరగా తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు స్పైన్ ఇలా పెట్టొద్దు, స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. దాని తర్వాత మెల్లిగా లెగ్ లిఫ్ట్ చేసి మోకాల దగ్గర స్ట్రైట్ చేస్తూ డౌన్ చేయాలి. స్ట్రైట్ చేసినప్పుడు టోస్ ఇలా పాయింట్ చేయండి, రిలీజ్ చేసినప్పుడు టోస్ రిలాక్స్ చేయండి. ఇలా ఓకే, రిలాక్స్. దెన్ స్లోగా హాఫ్కి బెండ్ చేసి నెమ్మదిగా మోకాల్ జాయింట్ నుంచి రొటేషన్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ మోకాల్ జాయింట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఈ నీ జాయింట్ అనేది లూజ్ చేస్తుంది, ప్లస్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మీరు ఆసనాస్కి వెళ్ళే ముందు మన బాడీని ప్రిపేర్ కూడా చేస్తుంది అనమాట. దెన్ స్లోగా రైట్ లెగ్ డౌన్. మళ్ళీ సేమ్ థింగ్ లెఫ్ట్ లెగ్ లోపల ఫోల్డ్ చేసుకోండి, థై కింద లాక్ చేయండి, మోకాల్ని చెస్ట్కి దగ్గరగా తీసుకోవాలి, స్పైన్ లిఫ్ట్ చేయాలి, మెల్లిగా లెగ్ అప్ లూజ్ చేస్తూ డౌన్, టోస్ పాయింటింగ్ అప్, టోస్ రిలీజ్ చేస్తూ డౌన్, టోస్ పాయింటింగ్ అప్, టోస్ రిలీజ్ చేస్తూ డౌన్. దెన్ స్లోగా సెంటర్కి తీసుకొచ్చి క్లాక్ వైజ్ రొటేషన్. దెన్ యాంటీ క్లాక్. ఏ కౌంట్, ఏ ఎక్సర్సైజ్ చేసినా యూ ఫిక్స్ 1 కౌంట్, 10 కౌంట్సా 20 కౌంట్సా. దెన్ దాని తర్వాత ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసినప్పుడు ఏంటంటే మనకు అర్థమవుతుంది ఎక్కడ మనకి స్ట్రెచ్ పడుతుంది, అప్పుడు ఆ మజిల్స్ అక్కడ స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఇలా దెన్ స్లోగా లెగ్ డౌన్. దాని తర్వాత మోకాలని అప్ అండ్ డౌన్, ఇలా కొంచెం సౌండ్ వచ్చేలాగా నీస్ని అప్ అండ్ డౌన్ చేయాలి. దాని తర్వాత 2 కాళ్ళని కలిపి. ఓకే, ఇవి 10 కౌంట్స్, 20 కౌంట్స్ కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత స్లోగా మెల్లిగా ఇలా స్పైన్ మీద పడుకోవాలి. నా చేతులు అనేది మీ నడుము కింద పెట్టుకోవచ్చు, లేదా ఇలా థైస్ పక్కన పెట్టుకోండి, లేదా ఇలా తల వెనకాల పెట్టుకోండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా హ్యాండ్స్ పొజిషన్. సో చేతులు ఇలా పక్కన ఉన్నాయి. నేను దెన్ స్లోగా రైట్ లెగ్ని
ఒక 1 feet జస్ట్ 30 degrees మాత్రమే పైకి లిఫ్ట్ చేయాలి. పైకి లిఫ్ట్ చేసిన తర్వాత సేమ్ ఇలా కాళ్ళు వెనక్కి లాగి ఉంచాలి. ఈ పొజిషన్లో జస్ట్ హోల్డ్ చేయండి లెగ్ని, అంతే. మీరు గమనించినట్టయితే మళ్ళీ మోకాల దగ్గర టైట్ ఉంది, థై మజిల్స్ కూడా టైట్ అయ్యాయి. ఇలా హోల్డ్ చేసి దెన్ స్లోగా డౌన్. ఇంకా చేయగలిగితే ఈ పొజిషన్ నుంచి మెల్లిగా అప్ అండ్ డౌన్, కింద లెగ్ టచ్ అవ్వకుండా ఇలా అప్ అండ్ డౌన్ చేయాలి. దెన్ స్లోగా రైట్ లెగ్ డౌన్. నౌ లెఫ్ట్ సేమ్ 30 degrees, టోస్ వెనక్కి స్ట్రెచ్ చేయాలి, నీ క్యాప్ వెనక్కి పుల్ చేసి థై మజిల్స్ ఎంగేజ్ చేసి స్లోగా అప్ అండ్ డౌన్, కింద టచ్ అవ్వకుండా. దెన్ లాస్ట్ కౌంట్ హోల్డ్ ఫర్ 10 seconds, 20 seconds, 30 seconds. మీకు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంచాలి. దెన్ స్లోగా డౌన్, రిలాక్స్. కొంచెం కాళ్ళని షేక్ చేయండి, రిలాక్స్ చేయండి. మళ్ళీ ఇదే ఎక్సర్సైజ్ని, ఇదే స్ట్రెచ్ని కొంచెం లెగ్ ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేసి చేద్దాం. ఈసారి లెగ్ 45 degrees. 45 degrees అంటే మీరు కింద నుంచి చూస్తే మీకు మీ టోస్ కనిపించాలి, అది ప్రాపర్ యాంగిల్ అనమాట. లెగ్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ స్లోగా టోస్ వెనక్కి స్ట్రెచ్ చేసి లెగ్ టైట్ చేసి స్లోగా అప్ అండ్ డౌన్. ఓకే, లాస్ట్ కౌంట్ ఏమో హోల్డ్, దెన్ స్లోగా డౌన్. దెన్ రిపీట్ విత్ లెఫ్ట్ లెగ్. 45 degrees యాంగిల్స్ తీసుకోవాలి, టోస్ వెనక్కి లాగాలి, దెన్ స్లోగా అప్ అండ్ డౌన్ మూమెంట్. పైకి కిందకి మూవ్ చేస్తున్నప్పుడు మన బ్రీతింగ్ అనేది చాలా నిదానంగా నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఎక్కడ బ్రీత్ని హోల్డ్ చేయొద్దు. నౌ లాస్ట్ కౌంట్ హోల్డ్, దెన్ స్లోగా డౌన్. నౌ సేమ్ ఎక్సర్సైజ్ 90 degreesలో ఉత్తాన పాదాసన అంటారు. ఉత్తాన పాదాసనాలు కూడా చేయాలి. ఇలా 90 degreesకి లెగ్ లిఫ్ట్ చేసి మళ్ళీ సేమ్ టోస్ని ఇలా వెనక్కి లాగి స్లోగా అప్ అండ్ డౌన్. దెన్ లేదా హోల్డ్ చేయాలి. ఈ పొజిషన్లో మీరు హోల్డ్ చేయలేరు అనుకుంటే ఒక చున్నీ తీసుకొని పాదంకి మధ్యలో వేసి ఇలా పట్టుకొని హోల్డ్ చేయాలి. అలా కూడా మీరు పోస్చర్ని ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతారు. దెన్ స్లోగా డౌన్. ఇదే ఎక్సర్సైజ్ సేమ్ లెఫ్ట్ లెగ్ 90 degrees లెగ్ హోల్డ్, దెన్ స్లోలీ మేక్ ద లెగ్ అప్ అండ్ డౌన్, మెల్లిగా పైకి కిందకి, దెన్ స్లోగా హోల్డ్ ద పోస్చర్. ఈ లెగ్ హోల్డ్ చేస్తున్నప్పుడు ఈ లెగ్ ఇలా లూజ్గా ఇలా పక్కకు పెట్టద్దు. ఈ లెగ్ కూడా స్లోగా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయాలి, స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయాలి. దెన్ స్లోగా డౌన్. మళ్ళీ రిలాక్స్. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. ఇలా శవాసనాలో ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. ఓకే, దెన్ నెక్స్ట్ ఆసనం. పిల్లో యూస్ చేసి ఎలా మనం మోకాల నొప్పిని ప్రివెంట్ చేసుకోవచ్చో చూపిస్తాను. పిల్లో సపోర్ట్తో ఇది బాగా నీ పెయిన్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, నీ పెయిన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి చేయొచ్చు, అవాయిడ్ చేసుకోవడానికి కూడా చేయొచ్చు. ఒక్కొక్కప్పుడు మనకి నీలో కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది, అలాంటప్పుడు కూడా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తొందరగా రిలీఫ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక పిల్లో తీసుకోండి, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి 2 మోకాళ్ళ కింద నీ గ్యాప్ కవర్ చేస్తూ ఇలా పెట్టాలి. మన మోకాలు గ్యాప్ అనేది పిల్లోతో కవర్ అవ్వాలి. ఓకే, ఈ పొజిషన్లో కూర్చుంటాము. హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మెల్లిగా నీస్ని పిల్లోలోకి ప్రెస్ చేసి ఇలా హీల్స్ అప్ చేయాలి. హీల్స్ అప్ చేసినప్పుడు సేమ్ థింగ్ టోస్ని మళ్ళీ వెనక్కి లాగాలి. దెన్ స్లోగా రిలాక్స్. మళ్ళీ 2 రిలాక్స్, 3 రిలాక్స్. ఇలా సేమ్ 10 to 20 seconds చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ మీ నీ టైట్ అవుతుంది, థై మజిల్ కూడా టైట్ అవుతుంది. సో మనం నీస్ని థైస్ని రెండింటిని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం ఈ ఎక్సర్సైజ్లో. సో ఇలా స్లోగా రిలాక్స్. దీన్ని మీరు 2-3 repetitions 5 repetitionsలో చేసుకోవచ్చు. నీ కింద అయిపోయిన తర్వాత సేమ్ పిల్లోని యాంకిల్స్ కింద పెట్టండి. మన హీల్ కింద ఇలా యాంకిల్ కింద పెట్టి ఉంచాలి. మళ్ళీ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు యాంకిల్స్ని మెల్లిగా పిల్లలోకి నెట్టి రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ప్రెస్ చేసినప్పుడు మీ మోకాలు టైట్ అవ్వడాన్ని గమనించాలి. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. నా లాస్ట్ కౌంట్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. దెన్ స్లోగా రిలాక్స్. సో లాస్ట్ వన్. ఈ 2
యాంకిల్ కింద మోకాల కింద అయిపోయిన తర్వాత మెల్లిగా పిల్లో తీసుకొని మీ 2 మోకాల మధ్యలో ఇలా పెట్టాలి. స్ట్రైట్గా మోకాలు పెట్టి నా ఇప్పుడు 2 మోకాలని పిల్లో లోపలికి ప్రెస్ చేస్తూ రిలీజ్. ఇలా స్క్వీజ్ యువర్ నీస్ అండ్ రిలీజ్, స్క్వీజ్ అండ్ రిలీజ్, ఇలా స్క్వీజ్ రిలీజ్, స్క్వీజ్ రిలీజ్. ఇలా ఒక 10 to 20 seconds చేసిన తర్వాత లాస్ట్ ఇలా స్క్వీజ్ చేసి హోల్డ్ చేయాలి. చాలా ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ అండి, ట్రై చేసి చూడండి. నీ పెయిన్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, వెంటనే నీ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. స్లోగా రిలీజ్. సో ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే నీ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. నీ మజిల్ స్ట్రెంగ్తెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి నీ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే, నమస్కారం.